నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మిర్చి ధరలు ప్రజెంట్ ఉన్న రేట్స్ ఎంతవరకు నిలబడచ్చు. ఇప్పుడు గత 3-4 వారాలుగా ధరలు అయితే పెరిగి ఉన్నాయి. అంటే ఇప్పుడు నవంబర్ తొలి వారంలో ఉన్నాం. అంటే మేబీ ఈరోజు 9వ తారీఖు. ఈ నెలలో 9 రోజులు అయితే గడిచింది. ఇక మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్న రేట్స్లో డబ్బీ ఇప్పుడు ఎంత నడుస్తుంది, ఇది ఎంతవరకు నిలబడచ్చు, మనకు ఒక అవగాహన అనేది రావాలన్నమాట. మనకు ఎంత విస్తీర్ణంలో సాగైందనే చూసుకుందాం. ఇప్పుడు ఆంధ్రాలో వచ్చేసి 45% అయితే సాగైంది. దాంట్లో వచ్చేసి ఒక 20% లేకుంటే 15% పంటలు అయితే పోయి ఉన్నాయి. అంటే మిర్చి మనకు గత ఏడాది 70% సాగైండేది. ఈసారి మనకి ఫస్ట్లో 40% పెరిగింది. అంటే ఫస్ట్ 20% నుంచి మళ్ళీ 40%కి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ పంటలు డ్యామేజ్ అయినాయి, ఇట్లా పోతున్నాయి. కర్ణాటక చూసుకున్నట్లయితే 25%, 30% సాగు చేసినారు. అక్కడున్న ఏరియా కొద్ది 100కి వచ్చేసి 25%, 30% అనుకుందాం. అక్కడ వచ్చేసి పంటలు ఒక 10% పోయినాయి. మన ఆంధ్రాలోనే ఎక్కువగా పోయింది. అలాగే తెలంగాణ వచ్చేసి మనకు 35% సాగైంది. అంటే సీడ్స్ ఎక్కువగానే వేస్తారు. మనకు లావు రకాలకు ఇప్పుడు డిమాండ్ రావడం, అలాగే వాటిని అందుకొని మళ్ళీ ఈ చిన్నపాటి రకాలకు కూడా డిమాండ్ రావడం ఇప్పుడు అగమ్య గోచరంగా ఉంది. ఇది ఇంత రేటు వస్తే వచ్చే ఏడాదికి ఎంత ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం ప్రైస్ ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే రైతన్నలకు ఎనలేని ఆశ పుట్టుకొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రేట్లు అడిగితే అంటే 40,000 అడగవచ్చు వ్యాపారస్తులు, ఆ రేటుకి ఇవ్వరు. అంటే ఇంత మైండ్లో ఉంటుంది. మళ్ళీ వచ్చిన తర్వాత 10,000 ఇచ్చి పెంచుకుంటాడు, మళ్ళీ అమ్మలేకపోతున్నాడు, మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ స్టాక్స్లన్నీ ఇట్లా పెట్టుకుంటాడు, మళ్ళీ వచ్చే ఏడాదికి రేట్లు లేకుండా చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఏసీలలో పెట్టే టైం కాదు కదా, అమ్ముకునే టైం. ఇప్పుడు పంటలు కూడా వస్తాయి. నవంబర్ ఇప్పుడు రేపు మర్నాడు రేపు మార్కెట్ కూడా ఉంది. ఈరోజు ఆదివారం కానీ ఉండదు, రేపు సోమవారం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, రేట్స్ అనేవి మంచి ధరలు అడుగుతున్నాడు. నిన్న వీడియోలో కూడా చెప్పాను, 41,000 అడిగారు, ఇవ్వలేదు రైతు అని. అంటే రేట్లు వచ్చినా కూడా అమ్ముకోలేకుండా ఉంటే చాలామంది ఇబ్బంది పడతారనమాట. అలాగే 341కు అట్లే ఉంది ఇప్పుడు డిమాండ్. 355కి తక్కువగానే ఉంది, కానీ 341కి మనకి బిఎస్ఎఫ్ కంపెనీ దానికి మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు అవి కూడా 17,000 అట్లా పోతున్నాయి. తేజాలు చూసుకోవచ్చు, తేజాలు 16.5, 17 ఇట్లా పోతున్నాయి. మనం చెప్పుకోలేము కానీ రేట్స్ అయితే పోతున్నాయి. అలాగే ఆర్మూర్ కూడా 12, 13, 14 ఇట్లా. అంటే అప్పటికంటే ఒక 1000 డైలీ ఒక 500,000 రూపాయలు పెరుగుకుంటూ వస్తుంది మార్కెట్. అంటే అక్టోబర్ 20 నుంచి స్టార్ట్ అయింది ఇది. మనం కూడా చెప్పడం ఏమైంది, అక్టోబర్ ఎండింగ్ వరకు చూడండి, అమ్ముకోండి. నేను కూడా అదే చెప్పిన, అక్టోబర్ నెల అంతా కూడా అమ్ముకునే అవకాశం చేసుకోండి. ఎందుకంటే పాత అమ్ముకుంటే కొత్త వాటికైతే వస్తుందని కూడా చెప్పాం. అంత ఇంతో వస్తుంది మామూలుగానే మార్కెట్ అని అనుకున్నాం, కానీ ఇంత భారీగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే భారీ వర్షాలు కురవడం మనం చూసుకోవచ్చు. అక్టోబర్ నెలలో కూడా అంత గందరగోళంగా, అంటే వర్షాలు ఎక్కువగా రావడం, ఈ డ్యామేజ్లు అవ్వడం వల్ల వ్యాపారస్తులకు కొంచెం ఆశ పుట్టింది. ముందుగానే స్టాక్ కొనుక్కుందాం, ఒక 1,000-2,000 మిగిలిద్దిలే అన్న ఆలోచన. అలాగే ఎక్స్పోర్ట్ ఇప్పుడు తక్కువగా మళ్ళీ వస్తే ఎక్స్పోర్ట్ పోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఉంది కాబట్టే ప్రజెంటు తీసుకుంటున్నారు, మంచి మంచి క్వాలిటీలు తీసుకుంటున్నారు. లో క్వాలిటీకి కూడా లోకల్ వ్యాపారస్తులు కొంటున్నారు. మళ్ళీ వీళ్ళు వస్తుందేమో లేని వ్యాపారస్తులు కూడా ఫోన్ చేయడం జరిగింది. వ్యాపారస్తులతో మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీ అనేది ఇద్దామని. ఏదో తోటపాటికి చేసుకొని పోయేది కాదు. మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా బాగా ఆలోచన చేసుకోండి. ఒక రైతుగానే ఆలోచన చేయండి. అంతేగాని చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకి వచ్చిందిలే పోయిందిలే, మిరప పెట్టింటారు, ఇప్పుడు వస్తుందిలే అని ఒకరిని చూసి ఒకరు అట్లనే అమ్ముకొని కౌంట్ చేయొద్దండి. ఎందుకంటే అమ్ముకుంటే బాగుపడతాం. ఏర్పడన డబ్బు మన చేతిలో ఉండాలి. అంతేగాని ఏసీలలో ఉంటే మీకు రావు ఇంటికి. ఇప్పుడు రేట్లు పెరిగినా కూడా అమ్ముకోకుంటే మనం అంత వివేకవంతుడు ఎవరు ఉంటారు అనమాట. ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మంచి ధరలు ఉన్నాయి. ఇప్పుడు డబ్బీ కడ్డీలు 30-40 వెళ్తున్నాయి. 2043 20 నుంచి 25,000 వెళ్తున్నాయి. మీరు అనుకున్న రేట్స్ వచ్చినాయి. గత 3 సంవత్సరాల కింద లేని రేటు ఇప్పుడు వచ్చింది. అప్పుడు ఏమైందంటే బ్లాక్ గ్రేప్స్ ఫుల్గా పడి కంట్రోల్ కాకుండా ఉండే.
ఇప్పుడు కూడా బ్లాక్ థ్రిప్స్ పడి కంట్రోల్ కాకుండా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్న పాయింట్కి కూడా ఎంత హీల్డింగ్ వస్తుంది అనేది తెలియకుండా ఉందన్నమాట. అంటే విస్తీర్ణం సాగు తక్కువ ఉంది. మనం చూసుకోవచ్చు మ్యాక్సిమం ఇప్పుడు 1,50,000 హెక్టార్లు అంటే ఒక 3 లక్షల ఎకరాలు అట్లా సాగు అయి ఉంటుంది. అంతేగాని పెద్దగానైతే సాగు కాలేదు. అందులో వచ్చేసి దాంట్లో కూడా డ్యామేజ్లు అయ్యి చాలా మటుకు ఏరియాలలో దెబ్బతిన్నాయి. ఇప్పుడు కర్ణాటక సరుకు వచ్చేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక్కో ఏరియా నుంచి కొత్తగా వస్తే కింద దాని వైపు మళ్ళుతారు. దానికి రేట్స్ అయితే పెడతారు. మళ్ళీ పాత వాటికి కూడా ఇప్పుడు డిమాండ్ అమ్ముకునే అవకాశం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే తెల్లగాయలు కూడా ఇప్పుడు మంచి డిమాండ్లోకి వచ్చినాయి. 10 నుంచి పైనే పోతున్నాయి. డబ్బీ కానీ కడ్డీ కానీ 2043 అయితే 5-6 వేలు అట్లా నడుస్తుంది. ఇంకా 5531లో అయితే ఎక్కడ స్టాక్స్ అనేవి లేవు. మనం ఇంతకుముందు నుంచి చెప్పుకున్నాం 15 నుంచి 16,000 17,000 ఇట్లా ప్యాకింగ్ బట్టి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇక కన్సిడర్ చేసుకోవాల్సింది ఇప్పుడున్న రేట్స్లో ఎంతవరకు స్టడీగా ఉంటాయి. ప్రతి ఒక్క రకం సీడ్ కూడా మనకి 20,000 ఇంచుమించు రావచ్చు. లేదంటాం లేదు, జనవరికి కొత్త వాటికి రావచ్చు. ఈ పాతవి అమ్ముకుంటే కన్నా మంచి డిమాండ్లోకి రావచ్చు అనమాట. పాతవి చాలామంది వ్యాపారస్తులే పెంచుకున్నారనేది అవి అవివేకవంతులు అయితేనే మాట్లాడేది. ఎందుకంటే చాలామంది రైతులు కూడా సరుకులు ఉన్నాయి. మొన్నటి వరకు కూడా మనం రాయచూరు లేకుంటే మధ్యప్రదేశ్ ఇట్లా ఫీల్డ్ అన్నీ తిరిగి వచ్చాం. అక్కడ కూడా ఏసీలలో ఉన్నాయి, లేదంటాం లేదు స్టాక్లో. ఏమంటే ఎప్పుడు పెట్టినారనేది మనకు ఐడియా లేదనమాట. అందుకే కొత్త వాటిపైనే మోసపడుతున్నారు. కలరు సైజు ఉంటే కినా పెడుతున్నారు. కార్పెంట్ కలర్ సైజు ఉంటే కినా. చాలామంది మీడియాలే ఉన్నాయండి రైతులవి. కలర్లు ఉండేవి 1-2 లాట్లే పోయేది. మీ చాలామంది రైతులు పండించేది మీడియం క్వాలిటీలే. ఎక్కువ క్వాలిటీ పండించే రైతన్నా ఎక్కువ ఫర్టిలైజర్ వేయడము, లేకుంటే ఆ పంట అయిపోయేంత వరకు నీళ్లు పెట్టుకోవడము, లేకుంటే క్వాలిటీలు తీసుకొని రావడము, కొత్త చేనులు చేసుకోవడము, ఇట్లా అవలంబించింటారు అనమాట పద్ధతులు. ఆ పద్ధతులు ఉన్న వాళ్ళే హీల్డింగ్ తీసుకున్నారు, లేదంటం లేదు. ఎందుకంటే కొద్దిమంది రైతులు ఏం చేస్తారంటే ఒక్కో క్వాలిటీ తీసుకొస్తారు. నేను ఫస్ట్వి అంటారు అనమాట. అందుకే అన్నీ కలిపి పీకొద్దండి. ఇప్పుడు కూడా చాలామంది కటింగ్స్ పడుతున్నాయి, లేదంటం లేదు. ఇప్పుడు చాలామంది సీడ్స్ అంతా కూడా ఈ ఐపీఎంలోకి వెళ్ళిపోతాయా ఈసారి అంటే చాలామంది పోయినసారి ఐపీఎంలో బాగుపడిన రైతులు ఉన్నారు. ఎందుకంటే రేట్స్ లేవు. గత 2-3 ఏళ్ళు అంటే 2022లో రేట్ వచ్చింది. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఐపీఎంలో పెట్టిన రైతులు ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళు కొనుగోళ్ళు ఇట్లా చేసుకుంటారు అనమాట. ఈసారి కూడా కెమికల్స్ భారీగానే కొట్టారు. ఏమంటే ఇప్పుడు స్టాక్ లేదు కాబట్టి వెళ్ళిపోతుంది. అంతేగాని స్టాక్ ఉండి ఈ మందులు గిని కొడితే గిన చాలా మటుకు ఎక్కడ పట్టుకోవడం లేదు. కెమికల్ కూడా ఎక్కడా లేదు. కొంచెం ఆర్గానిక్ సైడ్ ఉన్న మందులే పట్టుకున్నాయి కానీ చెట్టుకి. మీరు ఎక్కడైనా చూసుకోండి 3-4 కాంబినేషన్లు అయితే చెట్టుకు పట్టేది కష్టమైపోయింది. ఎంత మనం మందులు కొడుతున్నామంటే ఆ ఫుడ్ తింటే గిన మనమే ఎట్లా అయిపోతామనేది చస్తామేమో అన్నట్లు ఉంటుంది అనమాట. అందుకే బాగా చూసుకొని కెమికల్ 8 రోజులకు ఒకసారి అట్లా కొట్టుకోండి, 7 రోజులకి, వారానికి. అంతేగాని ఎక్కువ తీసుకునే కొద్దీ మనకే అవుతుంది అనమాట. అదంతా తిరిగి మళ్ళీ మనమే ఫుడ్లోకి కలిపి ఇప్పుడు బిర్యానీలు మసాలాలు మనం ఎండుకి వేసినాం కదా, ఈ కలర్లో కూడా మనం మిర్చి ఘాట్ అనేది వస్తుంది. ఇప్పుడు కూడా కలర్ కొట్టిన తర్వాత ఫ్యాన్ ఇవ్వండి, ఎప్పుడన్నా కానీ కొత్త ఇంటికి లోన్ కూర్చోలేరు, అంత హీట్ ఉంటుంది, అంత ఘాట్ వస్తుంది అనమాట. అందుకే బాగా చూసుకోండి. ఇప్పుడు రైతన్నలు ఇప్పుడు ఉన్న పాత స్టాకులు కూడా మీకు అమ్ముకునే మంచి అవకాశం, ఒక సదవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు రాకున్న రేటు ఇప్పుడు వచ్చిందంటే ఆలోచన చేయాల్సిన పరిస్థితి. అందుకే బాగా ఆచితూచి అడిగేయండి. ఇంకా పెరుగుతుందేమో ఇట్లా ఈ సెంటెన్స్ పెట్టుకోద్దండి. బాగుపడడానికి ఒక అవకాశం, అదృష్టం తలెత్తట్టినప్పుడు మనం వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు 40,000 అడుగుతున్నా ఇవ్వలేరు, 38,000 అడుగుతున్నా ఇవ్వలేరు అంటే గిన మళ్ళీ రేపు పొద్దున ఉన్నట్టుండే 5-10,000 పడిపోతే ఇబ్బంది అనమాట. రావచ్చు మేబీ 45-50 కూడా తగలొచ్చు. నేను లేదన్న ఏడో ఒక స్లాట్కి లేకుంటే 2 లాట్లకి లేకుంటే 60,000 పోతుంది అనుకున్నాను మీరు. నేనేం లేదంటం లేదు. ఎవరు ఎక్స్పెక్టేషన్ వాళ్ళు ఉంటాయండి. మనం పెరిగేది తరిగేది చూడలేము. ఒక సీజన్ అనేది ఉంటుంది. మనకు ఆగస్ట్ నుంచి సీజన్ స్టార్ట్ అవుతుంది. ఎవరన్నా కొనుగోలు బయర్స్ రావడం అంటే సెప్టెంబరు, అక్టోబరు ఇట్లా నవంబర్ వరకు టైం ఉంటుంది. నవంబర్ మొదటి వారం వరకు మళ్ళీ ఈ నెలలో స్టాక్స్ రావాల్సింది. మొన్న డ్యామేజ్లు పడి ముందేసుకున్న రైతులవి కాస్త డ్యామేజ్ అయ్యి కూడా ఇట్లా కూడా మనకు రేట్లు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈ నెలలో పెరిగిందంటే ఇప్పుడే ఉన్నట్టుండి. ఎందుకంటే కొంచెం స్టాక్స్లు తక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి పైన ఎక్స్పోర్ట్ ఉంది. ఎందుకంటే ఏరియా వైజ్ తిరుగుతుంటారని చెప్పాను కదా. అంటే ఇప్పుడు చాలామంది వ్యాపారస్తులు కానీ ఏరియా వైజ్ తిరుక్కొని వ్యాపారాలు చేస్తుంటారు. అక్కడ ఎంత పడింది, ఇక్కడ ఎంత పడింది, యూట్యూబ్ ఛానల్ కానీ లేకుంటే ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ ప్రతి ఒక్క ఇప్పుడు అవేర్నెస్ యాప్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు
సోషల్ మీడియా ఎక్కువగా ఉంది కాబట్టి అన్నీ ఎక్కడ జరిగేది తెలుసుకుంటారు. అప్పుడు ఈ రేట్స్ గురించి అవగాహన వస్తుంది. అంతేగాని ఇదేదో నీకు సోది చెప్పి నేను లాభ పట్టేదేం ఏం లేదు. నేను డైలీ ఏమి వాళ్ళని వీళ్ళు తీసుకొని వచ్చి మీకు ఈ వ్యాపారస్తులు కానీ ఎవరైనా ప్రమోషన్ చేయాల్సిన పరిస్థితి కూడా నాకు లేదు. మెయిన్ ఉన్నవి అమ్ముకోండి. అమ్ముకొని సేఫ్ జోన్లో ఉండండి. డబ్బులు తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. అంతేగాని అవకాశం వచ్చింది కదా అని మనం ఇంకా పైన నెత్తినెక్కి కూర్చుంటే అది తరగాదు. చాలామంది ఇట్లనే 50,000 60,000 అడిగినా అమ్ముకోకుండా మళ్ళీ 2-3 ఏళ్ళు ఏసీలలో మగ్గనిచ్చి ఇప్పటికేం అయిపోదండి. మళ్ళీ రేపు నెల ఏప్రిల్ నుంచి కూడా నాటేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఈ రేట్స్ అనేవి అంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఎందుకంటే వేసిన రైతన్న ఆహా మనం నష్టపోయినా ముందునే పెట్టుకుంటే బాగుపడతాం. ఇట్లా ఈ సెంటెన్స్ ఉంటాయన్నమాట. అందుకే బాగా ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ధరలు వచ్చినప్పుడే ఈ 2-3 నెలల లోపలనే స్టాకులు ఎత్తేసుకునే అవకాశం చేసుకోండి. నేను ఇంతకు ముందు కూడా కొట్టుకొని చెప్పాను. జనవరి ఫిబ్రవరిలో మాత్రమే రేటు ఉండేది. మార్చి నుంచి మళ్ళీ ఎంత రేట్ అన్న ఉన్ని రంజాన్ వచ్చేప్పటికి పడిపోతుంది మార్కెట్. ఇది ఎందుకంటే నేనన్నదే కాదు, ఎక్కడన్నా చూసుకోండి. ఒక 4-5 వేలు మార్చి బడ్జెట్ వచ్చే లోపలే అమ్మేసుకోవాలి ఎవరన్నా కానీ, పాతవి కానీ కొత్తవి కానీ ఏంటివన్నా కానీ. ఎందుకంటే వాటితోంచి మళ్ళీ ఒక నెల వ్యాపారస్తులు ఉంటారు. మళ్ళీ మైండ్కి ఏమవుతుంది, ఎందుకంటే మళ్ళీ కొత్త స్టాకులు వస్తాయి కదా, మళ్ళీ కొన్ని పెట్టుకొని మనం ఇబ్బంది పడతాం. అందుకే లోకల్ మార్కెట్ అనేది ఎప్పుడు స్థిరంగా ఉండదు. ఎందుకంటే పైన ఎక్స్పోర్ట్ ఉంటేనే ఇక్కడ కింద లోకల్ మార్కెట్ కూడా స్థిరంగా ఉంటుంది. అంతేగాని ఇప్పుడు అక్కడ పోయిందిలే ఇక్కడ పోయిందిలే మనముగా పెట్టుకుందాం, పాతవి కొత్తవి కలిపి అమ్ముదామన్న ఆలోచన పెట్టుకొని ఉండే పాతవి అమ్మేసుకోండి. ఇప్పుడు కొత్తవి ఉంటే కొత్తవి అమ్ముకునే అవకాశం చేసుకోండి. ఇప్పుడు కూడా ఏసీలలో రేట్సే పోతున్నది. డైలీ అప్డేట్ ఇస్తున్నది కూడా మీకోసమే అనమాట. అందుకే ఫుల్ లెంత్ వీడియో చూడండి. నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాల కోసం కూడా మన ఛానల్లో డైలీ చూస్తుండండి. ఎందుకంటే చాలామంది మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు కూడా బాగా ఆలోచన చేయండి. మీకు అవసరం ఉంటేనే చూడండి, అవసరం లేకుంటే వెళ్ళిపోండి. అంతేగాని మందేం ఎంటర్టైన్మెంట్ కాదు కదా, ఒక కంటెంట్ వీడియోలు అనమాట. అదే ఆలోచన చేసుకోండి. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్.